హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ సింటాక్సెస్ ఎలా ఉంటాయి, ప్రాపర్గా అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు నేర్చుకున్నాం. అండ్ ఈ క్లాస్లో అసైన్మెంట్ ఆపరేటర్కి సంబంధించిన ఒక స్పెషల్ కేస్ని మనం నేర్చుకోబోతున్నాము. ఆ స్పెషల్ కేస్ పేరే షార్ట్ హ్యాండ్ నోటేషన్. షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటే ఏంటి, షార్ట్ హ్యాండ్ నోటేషన్ని ఏ సందర్భాల్లో అసైన్మెంట్ స్టేట్మెంట్తో వాడచ్చు, అవన్నీ ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాము. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ విత్ సమ్ అదర్ ఆపరేటర్స్. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ని అంటే ఆ ఈక్వల్ టు సింబల్ని పైథాన్కి సంబంధించిన రిమైనింగ్ ఆపరేటర్స్ తోటి కంబైన్ చేసి కనుక మనం రాస్తే, అంటే లైక్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇలా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కనుక రాస్తే దాన్ని షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటారు. అయితే ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ అసైన్మెంట్ ఆపరేటర్కి సంబంధించి ఏ సందర్భాల్లో రాయొచ్చు, ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ రాయడం వల్ల అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించిన మీనింగ్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఇదివరకు ఉన్న మీనింగే ఉంటుందా, ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి బోర్డు మీద కనిపిస్తున్నటువంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నీ కూడా అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్ని, అసైన్మెంట్కి సంబంధించిన సింటాక్స్ రూల్స్ని ఫాలో అవుతూ రాసినటువంటి ఎక్స్ప్రెషన్స్. బట్ వీటిలో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనుకుందాం. ఇక్కడ చూస్తే C ఈక్వల్ టు A+B అని ఉంది. ఇక్కడ AVG ఈక్వల్ టు A+B+C/3, అండ్ ఇక్కడ A ఈక్వల్ టు A+2, ఇక్కడ X ఈక్వల్ టు X - Y, ఇక్కడ Z ఈక్వల్ టు Z*15 అనే అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి సింటాక్స్ రూల్స్ని ఫాలో అవుతున్నాయి. మీన్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది. బట్ వీటిలో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంటే మీలో చాలామందికి ఈ రెండు స్టేట్మెంట్స్ వ్యాలిడే, కానీ ఈ 3 స్టేట్మెంట్స్ మాత్రం మనకి వ్యాలిడ్గా అనిపించట్లేదు అని అనిపించవచ్చు. వై? బికాజ్ ఇక్కడ మీకు A ఈక్వల్ టు A+2, X ఈక్వల్ టు X - Y, Z ఈక్వల్ టు Z*15 అని కనపడుతుంది. ఇక్కడ చూస్తే మీకు C ఈక్వల్ టు A+B ఉంది, AVG ఈక్వల్ టు సంథింగ్ ఉంది ఇక్కడ. అయితే ఈ రెండిట్లోనూ మనకి డౌట్ రాకపోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే, మనకి రైట్ హ్యాండ్ సైడ్ A+B ఉంది, ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాము, అండ్ C అనేది వన్ మోర్ వేరియబుల్, అండ్ ఇక్కడ కూడా A+B+C అనేది దాన్ని యాడ్ చేసి మనం 3 తోటి డివైడ్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ని AVGలో మనం అసైన్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఎక్కడ కూడా డౌట్ వచ్చే ఛాన్స్ ఉండదు, మీరు లాస్ట్ క్లాస్ కరెక్ట్గా అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించిన లాస్ట్ క్లాస్ కరెక్ట్గా వింటే. బట్ మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ దగ్గర ఎందుకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ A+2లో A ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా A కనపడుతుంది కదా. అంటే Aని 2తో యాడ్ చేస్తే A అవ్వదు కదండి అనేది మీ డౌట్. అలాగే ఇక్కడ X - Y, Xలో ఉన్న వాల్యూలోంచి Yని మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ మళ్ళీ X అవ్వదు కదా అనేది మీ మీనింగ్. ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ థాట్ కనుక మీకు వస్తే మీరు మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వదిలేసి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ లాగా ఆలోచిస్తున్నట్టు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియబుల్ని మనం ఒక మెమరీ లొకేషన్ అని చెప్పుకున్నాం. ఆ మెమరీ లొకేషన్ని మనం డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఉండేటటువంటి వాల్యూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఓవర్ రైడ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది అని కూడా చెప్పుకున్నాం. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మనం ఇక్కడ చూస్తే కనుక A+B అనేటటువంటి దాన్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని మనం Cకి సంబంధించినటువంటి మెమరీ లొకేషన్లో స్టోర్ చేయమని మన ఇన్స్ట్రక్షన్ రాసినట్టు. అలాగే ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మనం AVG అనే దాంట్లో అసైన్ చేయమని చెప్పినట్టు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, A అనేది సమ్ వాల్యూ, prior to this line A has some value, and means A అనేది some variable. ఈ లైన్ కన్నా ముందు సంథింగ్ ఏలో ఏదో వాల్యూ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A అనే దాంట్లో సమ్ ఏదో 10 అనేటటువంటి ఒక వాల్యూ ఉందనుకుందాం. మీన్స్ ఈ లైన్ కన్నా ముందు ఏలో 10 ఉంది. నౌ బై దిస్ ఇన్స్ట్రక్షన్
మనం ఏం అడుగుతున్నట్టంటే ఏలో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూకి, బికాజ్ అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించిన రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ముందు ఎవాల్యుయేట్ అవుతుంది. ఏకి సంబంధించిన ప్రజెంట్ వాల్యూ 10 అండ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఏలో 10+2 మీన్స్ 12 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఆ వచ్చిన వాల్యూని మనం ఏలో అసైన్ చేయమని మనం ఇన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. మీన్స్ 12 విల్ బి అసైన్డ్ ఇంటూ ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఏ. మీన్స్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఆఫ్ ఏని అరేంజ్ చేసి ఓవర్ రైట్ చేసి 12 అనే దాన్ని దానిలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అండ్ వై అనేవి సమ్ వేరియబుల్స్ అండ్ వీటిలో సమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉన్నాయి, బికాజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవ్వాలి. అండ్ ఎక్స్లో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ నుంచి వైలో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూని మైనస్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మళ్ళీ ఎక్స్లోనే అసైన్ చేయమని చెప్పినట్టు. అలాగే Z*15, జెడ్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంది, దాన్ని 15తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ జెడ్లోకి అసైన్ చేయమని మనం చెప్తున్నాం. సో ఇక్కడ మనకి వేరియబుల్ అనేది మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం అసైన్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ ఈవే స్టేట్మెంట్స్ మనం మ్యాథమెటిక్స్లో రాస్తే కంపల్సరీ రాంగ్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ప్రకారం ఏ కెనాట్ బి A+2, ఏ కెనాట్ బి ఈక్వల్ టు A+2 అండ్ అలాగే x కెనాట్ బి ఈక్వల్ టు x-5 అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ పాసిబుల్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ విషయంలో మాత్రమే మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. షార్ట్ హ్యాండ్ నోటేషన్ యూజ్ చేయాలి అంటే ఆ స్టేట్మెంట్కి ఉండాల్సిన మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే అట్ బోత్ సైడ్స్ ఆఫ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ వీ మస్ట్ హ్యావ్ సేమ్ వేరియబుల్. షార్ట్ హ్యాండ్ నోటేషన్ మీరు ఏ ఆపరేటర్ కోసమైనా రాసుకోవచ్చు, అది ప్లస్ మైనస్ స్టార్ గ్రేటర్ దెన్ దేనికైనా రాయొచ్చు. బట్ షార్ట్ హ్యాండ్ నోటేషన్ రాయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్లో మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ రాయలేము, బికాజ్ వీ హ్యావ్ డిఫరెంట్ వేరియబుల్స్ అట్ బోత్ సైడ్స్ ఆఫ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి సేమ్ వేరియబుల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో డెస్టినేషన్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని మనం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి సంబంధించిన అసైన్మెంట్ స్టేట్మెంట్ రాయాలనుకున్నప్పుడు మనకు సంబంధించిన ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే ఏ. మీన్స్ ఏ అనే దాంట్లోకి మనం వాల్యూ అసైన్ చేయాలి, రైట్? బై పెర్ఫార్మింగ్ అడిషన్ ఆపరేషన్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ లైక్ దిస్, రైట్? A+=2 మీన్స్ ఏలో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూకి 2 యాడ్ చేసి మళ్ళీ ఫైనల్గా ఏలోనే మనం అసైన్ చేయాలని చెప్పాలనుకుంటున్నప్పుడు దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ A=A+2 వీ కెన్ రైట్ లైక్ దిస్. సిమిలర్లీ x=x-y అని రాయాలి. సో వీ కెన్ రైట్ x-y. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఎక్స్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాల్యూలోంచి వైని మైనస్ చేసి ఆ వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ని మనం మళ్ళీ ఎక్స్లోనే అసైన్ చేయమని చెప్పడం. సిమిలర్లీ Z=15, ఇదే స్టేట్మెంట్ మనం Z*15 అని రాయొచ్చు. సో ఇలా రాసినటువంటి వాటిని మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ అంటాం. సో షార్ట్ హ్యాండ్ నోటేషన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఇట్ కెన్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ విత్ సమ్ అదర్ ఆపరేటర్. ఇట్ కెన్ బి ప్లస్, ఇట్ కెన్ బి మైనస్, ఇట్ కెన్ బి ఎనీ ఆపరేటర్. అండ్ ఓన్లీ షార్ట్ హ్యాండ్ నోటేషన్ని మనం రాయడానికి ఉన్నటువంటి మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే అసైన్మెంట్ స్టేట్మెంట్లో బోత్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ప్రోగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అండి A=10, ఏ అనేది ఒక వేరియబుల్, దానిలో నేను 10 అనేది అసైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లైన్లో ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ లైన్లో మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ వచ్చి A+10. దిస్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ హ్యాండ్ నోటేషన్. A+10 మీన్స్ A=A+10. దట్ మీన్స్ ఏలో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూకి అంటే ప్రయర్ టు దిస్ లైన్, ఈ లైన్కి ముందు ఏలో ఏదైతే వాల్యూ ఉందో దానికి 10 యాడ్ చేసి ఫైనల్లీ మళ్ళీ ఆ వాల్యూని ఏలోనే అసైన్ చేయమని చెప్పడం. మీన్స్ నెక్స్ట్ లైన్లో మనం ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 20 అనేది మనకి ప్రింట్ అవుతుంది, బికాజ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ దానికి 10 అనే దాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీకు రన్ చేస్తున్నాను చూడండి. ఇది మన అవుట్పుట్. ఫస్ట్ లైన్ అవుట్పుట్ మనకి ఈ లైన్ నుంచి వచ్చింది, థర్డ్ లైన్ నుంచి వచ్చింది A=10 అని, బికాజ్ దానికన్నా ప్రీవియస్ లైన్లో ఏ వాల్యూ 10 కాబట్టి.
అండ్ నెక్స్ట్ లైన్ అవుట్పుట్ ఏ ఈక్వల్ టు 20 అనేది మనకి ఈ ఫిఫ్త్ లైన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్. బికాజ్ ప్రయర్ టు దాట్ లైన్ మనకి ఏ వాల్యూ మనం ఇంక్రిమెంట్ చేసాము. ఎలా ఇంక్రిమెంట్ చేసామంటే యూజింగ్ షార్ట్ హ్యాండ్ నోటేషన్. మీ షార్ట్ హ్యాండ్ నోటేషన్ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ విత్ సమ్ అదర్ ఆపరేటర్. అండ్ ఓన్లీ షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే అసైన్మెంట్ స్టేట్మెంట్లో బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనం అసైన్మెంట్ స్టేట్మెంట్ని షార్ట్ హ్యాండ్ నోటేషన్లో రాసే అవకాశం ఉంటుంది. ఇంకే కేసులోనూ కూడా మనం అసైన్మెంట్ ఆపరేటర్ని షార్ట్ హ్యాండ్ నోటేషన్ లాగా రాసే అవకాశం లేదు. ఇది అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ నోటేషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్. నెక్స్ట్ క్లాస్లో ఇదే అసైన్మెంట్ స్టేట్మెంట్కి సంబంధించిన టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.